ఈ రోజు మనం చెప్పుకోవాలనుకుంటున్న టాపిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఐఎంసి. ఐఎంసిలో సక్సెస్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ఐఎంసి అని, మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. ఆ గోల్డెన్ రూల్స్ ఏంటనేవి మనం తెలుసుకుందాం. ఏంటి సార్ ఇవంటే ద స్ట్రాటజీస్ అండి, దేనికి మనం మంచిగా వర్క్ చేయడానికి, ఎక్సలెన్స్ కండి. ద స్ట్రాటజీస్ ఫర్ అచీవింగ్ ఎక్సలెన్స్. చూద్దాం డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి అనేది మనకు తెలిస్తే ఇంకొంచెం అడుగు ఎదరికి వేయచ్చు అండి, సక్సెస్ అవ్వచ్చు. అంటే నేను మామిడి విత్తనం పాతాను అంటేనండి, మామిడి టెంక అంటారు కదా, ఇప్పుడు సీజన్ మామిడి కాయ వస్తుందండి. ఎందుకంటే ఆ రుచి నాకు తెలుసు కాబట్టి అండి, ఆ రుచి కోసం నా నెక్స్ట్ జనరేషన్ కూడా రుచి చూడాలి అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్, నేను ఆ విత్తనం పాతున్నానండి. మరి ఇక్కడ నా టైం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వై? ఎందుకు? నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కమ్ రావాలి అని. కాబట్టి అంత అద్భుతమైనది ఏముంది సార్ ఇందులోని అంటే, బయట మీరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి డియర్ ఫ్రెండ్స్, పని చేయకపోతే డబ్బులు రావు. మీరు బ్రతికి ఉన్నంత వరకు, నేను బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే గడప లోపలికి డబ్బులు వస్తాయండి. నేను కానీ మీరు కానీ కుటుంబానికి అందుబాటులో లేకపోతే డబ్బులు రావు. ఇంతకన్నా ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ చేయాలో నాకైతే తెలియదండి. మనమైతే ఉంటే డబ్బులు సంపాదించడం గొప్ప ఏమీ కాదు, లేకపోయినా రావాలి. సో ఉన్నప్పుడు చాలా మంది చేయట్లేదండి. సో ఆ కేటగిరీతో మనకు పని లేదు. ఇప్పుడు వరకు మీరు చేసే వర్క్ అండి, ఇప్పుడు వరకు నేను చేసే వర్క్, ప్రీవియస్ మనం చేసిన వర్క్, చాలా మంది మన ఫ్రెండ్స్ ఇంకా చేస్తూ ఉన్న వర్క్ అండి. ఆ డబ్ల్యూ డే ఫ్రెండ్స్, ఆ డబ్ల్యూ లేకపోతే ఎం కింద కన్వర్ట్ అవ్వదు. పని లేకపోతే ఫలితం రాదు. వాళ్ళు పని చేయాలి, వెంటనే డబ్బులు వచ్చేయాలి అంటారండి. పని చేసి చేయగానే డబ్బులు వచ్చేయాలండి. అది నెలక, వారానిక, రోజుక తర్వాత పెట్టారు, పక్కన పెడదామండి. పని చేసిన వెంటనే డబ్బులు వచ్చేయాలి. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు 95% ఉన్నారండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో స్ట్రెంగ్త్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 95% పీపుల్ చప్పట్లు కొడుతూ ఉంటారండి. కొట్టించుకునే వ్యక్తులు ఎవరో తెలుసా డియర్ ఫ్రెండ్స్? 5% పీపుల్ అండి. ఆ 5% పీపుల్ లోకి రావాలనుకునే ప్రతి వ్యక్తికి ప్లీజ్ అండి, ఇదే మా ఆహ్వానం. ఖచ్చితంగా అందులో ఉండాలి మీరు. ఇక్కడ మీరు డబ్ల్యూ 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 చేసుకుంటూ వెళ్ళిపోదామండి. డబ్ల్యూ ప్లస్ ఎం ఎం, డబ్ల్యూ ప్లస్ ఎం ఎం, డబ్ల్యూ ప్లస్ ఎం ఎం. తర్వాత ఆ డబ్ల్యూ డబ్ల్యూ తగ్గుతాయండి, ఎంస్ పెరుగుతూనే ఉంటాయండి ఫ్రెండ్స్. 3 తరాలు పెరుగుతాయండి. కాబట్టి దిస్ ఇస్ ద న్యూ ప్రాజెక్ట్ అండి. దీన్ని ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కి ఇన్కమ్ ఇచ్చే ఏకైక బిజినెస్ అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చదువుతో పని లేదు డియర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఆస్తులు పాస్తులతో పని లేదండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పని లేదండి. అప్పట్లో మా నాన్నగారు చదివించుంటే బాగుండు సార్ అని బాధపడే వాళ్ళందరికీ ఒకటేనండి సమాధానం, ఇంకా మనం గతంలో బతుకుదామా, వర్తమానాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందామా, భావి తరాలకు భవిష్యత్తును చూపిద్దామా అనే ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి ప్రశ్నగా మిగిలిపోయినా. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందులో అద్భుతం సార్. డబ్బులు కట్టు కట్టించు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న ఈ రోజుల్లో మంచి ఆహారం తీసుకో, నీ కుటుంబానికి ఆహారం పంచిపెట్టు అని, కుటుంబానికి ఎలా అయితే ఒక యజమాని, ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నావో, ఈ సర్వం కూడానండి, చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి కూడానండి నీ కుటుంబ సభ్యుడే అనుకుని హుందాగా చెప్పడం ఈ కాన్సెప్ట్ అండి. చెప్పే విధానానికి గోల్డెన్ రూల్స్ మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఎంప్లాయీకి నెట్వర్క్ బిల్డర్స్ కి ఉన్న తేడా. ఇప్పుడు మీరు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ లైన్ మధ్యలో కూర్చున్నారు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నిన్న కాకముందు ఒక ఫ్రెండ్ కి కొటేషన్ చెప్పానండి. కళ్ళుంటే చూస్తే, చేతులుంటే పని చేస్తే, కాళ్ళుంటే నడిస్తే, నువ్వు వెళ్లే ప్రతి చోట కూడా డబ్బును సృష్టించవచ్చు, అవకాశాలని నువ్వు పుట్టించుకోవచ్చు, తయారు చేయొచ్చు. అంటే విషయం ఏంటంటే ఈవెన్ బెగ్గర్ కూడానండి, బెగ్గర్ కూడా 4 రోడ్ల కోడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచించుకుంటాడండి ఆయన, ఇటువైపు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని. అలాగా ఈ రోజు మొదటిసారి ఎవరైతే జూమ్ లోకి వచ్చారో, ఈ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి గత 10-15 రోజుల నుంచి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేశారో, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, డెసిషన్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం అన్న ఉద్దేశంలో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సెషన్ అంతా కూడా మనస్ఫూర్తిగా వినండి. ప్రపంచంలో చాలా వస్తూ ఉంటాయని వెళ్తూ ఉంటాయి, కానీ మీకోసం సక్సెస్ ఎదురు చూస్తుందండి. మీరు తలెత్తి చూడాలి అంటే మనసు విప్పి మీరు మొత్తం వినాల్సిందే. సో నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, నో అబౌట్ ద ప్రొడక్ట్. మనం ఈరోజు కంపెనీలోకి వచ్చామండి. అసలు ఏంటి ప్రొడక్ట్, కంపెనీ ఏంటి అంటే, నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో అంటే నాకు గత ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవాడిని అండి. సిపిఏ, సిపిఏ. సి అంటే క్లారిటీ అండి, స్పష్టత. పి అంటే ప్లానింగ్ అండి, ప్రణాళిక. ఏ అంటే యాక్షన్ అండి, ఆచరణ. మీకు క్లారిటీ లేకుండా
పని చేద్దాం అంటే కుదరదు. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మంచి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉన్న తర్వాతే మీకు యాక్షన్‌లో దిగాలి. అప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుందండి. రికగ్నైజేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనది కంపెనీ చాలా సింపుల్ ఫార్ములా అండి. బాబు నువ్వు కొనుక్కో, యూజ్ చేయి. నచ్చితేనే సుమా రిఫర్ చెయ్యి అంటుందండి. చాలా క్లియర్ కట్ గా ఉంది సార్. దీన్ని ఓనర్ మైండ్ సెట్ అంటారండి. ఓమ్స్ లా, ఓఎం, ఓమ్స్ లా అంటారు డియర్ ఫ్రెండ్స్. ఓనర్ మైండ్ సెట్ అంటే ఓనర్ ఏమైతే చెప్తున్నాడో, ఈ రోజు జాయిన్ అయిన కంపెనీలో న్యూ అసోసియేట్ కూడానండి అదే విషయం తెలియాలి. కాకపోతే మధ్యలోనండి ఈవెన్ కంపెనీస్ లో కూడా, మేము గతంలో పనిచేసిన కంపెనీస్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కాదని నేను వర్క్ చేసింది నాకు మొదటి కంపెనీ అది. నేను చేసిన ట్రెడిషనల్ మార్కెట్ లో నుండి ఎఫ్ఎంసీజీ కాస్మెటిక్స్ లో చేశాను నేను. కంపెనీ ఒకటి చెప్పేదండి, కింద కుర్రోడికి డిఫరెంట్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్. అంటే మధ్యలో ఎవరికి తెలిసింది వాళ్ళు సొంతంగా అన్వయించుకొని చెప్పేవారండి. కాబట్టి యాజమాన్యం కోరుకున్న రిజల్ట్ రాదు. తండ్రి కూడానండి కుటుంబం చాలా హుందాగా ఉండాలి అనుకుంటాడండి. ఆయన భార్యకు చెప్తాడు, భార్య ఇంట్లో పిల్లలకు చెప్తుందండి. కాకపోతే ఏంటంటే పాయింట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. ఆ మిస్ అయిపోవడం వల్లే జనాలకి ఏంటంటేనంటే చెప్పాల్సిన విషయం దొరకదు చివరి వరకు. దీన్ని ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ మిస్ అవ్వడం అంటారు. కాబట్టి మొదట మన ప్రొడక్ట్ ఉన్న ఫీచర్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ రెండు ఎప్పుడైతే తెలుసుకున్నామో, షర్టు మన రేట్ ఎప్పుడు చూస్తామండి, నాకు కంఫర్టబుల్ గా ఉంది, నా ఫిట్టింగ్ అది బాగుంది, లూజ్ గా లేదు, ఓకే షోల్డర్ గిల్డర్ అన్ని సెట్ అయిపోయినాయి అని అనిపించినప్పుడు ఓకే డన్. అప్పుడు ప్రైస్ చూస్తామండి కొన్ని సందర్భాలు. నేను సక్సెస్ఫుల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను సుమా. అదే లేదండి, మనకి ముందే ప్రైస్ చూసి బాగున్నా బాగోలేకపోయినా వేసుకోం కదా ఫ్రెండ్స్. అంటే విలువ వేరు, వెల వేరు. ఈ వర్డ్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెక్ట్ గా మీరు క్యాచ్ చేయండి. సో ప్రైజ్ వేరండి, వాల్యూ వేరు. చాలా మంది ప్రైజ్ వాల్యూ ఒకటే అనుకుంటారండి. లేదు లేదు. రాబర్ట్ అనే వ్యక్తి మీ కంపెనీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, మీరు నాకు 20,000 ఇస్తానంటారు. సార్ నాకు ఒక వాల్యూ ఉంది సార్, ఐ హ్యావ్ ఏ వాల్యూ అని నేను చెప్తాను. లేదు లేదు సార్ నా బడ్జెట్ ఎంతేనండి. అలాగా మీ వాల్యూ ఎంత, మీ వాల్యూ ఎంత, మీ ఇన్కమ్ ఎంత, మీ వాల్యూ మీ పిల్లలకి మీ మిస్సెస్ కి తెలిసినంత బాగా మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు బహుశా. సార్ 323 కోట్లు అండి, ఒక చోటకెళ్ళి కూర్చుంటే నెలకు 25,000 వచ్చేది. 323 కోట్ల ఈ ఆహార్యం, ఈ ఆరోగ్యం, ఈ శరీరం వెళ్తుంటే ఎంత రావాలి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతమైన బిజినెస్ అండి. దీనికి సంబంధించిన మీకు ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ తెలుసుకోండి, యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ని మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆయనకి చెప్పండి. ఆయన చెప్తారండి ఎలా చెప్పాలో. సో దాంతో పాటు మంచి టెస్ట్ మోనీస్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ టెస్ట్ మోనీ ముందు 10 మందికి చెప్పండి. చాలు డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సీడింగ్ అవుతుందండి, విత్తనాలు పడిపోతాయి. తర్వాత బిల్డ్ రిలేషన్షిప్ అండి. మీరు ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లోనే కాదు డియర్ ఫ్రెండ్స్, పర్సనల్ లైఫ్ లో కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. నేను ఒక ఆయనకి ఫోన్ చేశానండి రీసెంట్ గానే. నేను జాయిన్ అయిన ఐఎంసీలో ఐడి తీసుకున్న మొదట్లో ఆయనకి నేను ఐడి ఇవ్వడం జరిగిందండి. ఆయన ఏదో కొంచెం అనివార్య కారణాల వల్ల ఆగిపోయాడండి. కానీ నేను మాట ఇచ్చాను కదా డియర్ ఫ్రెండ్స్, మీ అప్లెండర్ మీకు మాట ఇస్తున్నారు కదా, మీరు ఆగిపోవచ్చేమో, బహుశా ఆయన ఆగిపోయాడండి. ఎందుకంటే మీరు మర్చిపోవచ్చేమో అండి, ఉద్దేశం ఆయన మర్చిపోలేదు. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఒకేలా ఉంటాడండి అప్లైండ్. రీజన్ ఏంటి, లీడర్ అనుకుంటే కనుక. విషయం ఏంటంటే అని అడిగితే మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి. దేనికి ఒప్పుకోవట్లేదు సార్ అంటే, ఇంట్లో మీరు ఉండకుండా బయటకు వెళ్ళిపోతున్నారు, మరి ఇలా అయితే ఎలాగండి అందని మా ఆవిడ. సార్ సారీ అండి, మీరు కొంచెం వయసు 50 దాకా ఉంది, రీసెంట్ గా పెళ్ళైంది అని అడిగానండి. లేదండి నాకు 2 పిల్లలండి, బీటెక్ చదువుతున్నారండి. కుటుంబానికి తండ్రే కదండి ఆస్తి, మీరు నిర్ణయం తీసుకోకపోతే ఎలాగా అంటే, అంటే మా ఆవిడ అండి నమస్కారం, ఓకే సరే సూపర్ అండి, తర్వాత ఏం చేస్తారని మాట్లాడుకుందాం గురువు గారు, ఐడీలు క్యాన్సిల్ అయిపోతుంది కొంచెం చూసుకోండి అని ఇంటికి వదిలేశానండి. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం కదండి, ఎందుకంటే ఇంత గెలవాలి డియర్ ఫ్రెండ్స్. భార్యాభర్తలు ఎప్పుడైతే ఇలాంటి జూమ్ ప్రోగ్రామ్ లో మనకి స్టోర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి, స్టోర్ మీటింగ్స్ లో కనుకండి సకుటుంబ సపరివార సమేతంగా వస్తే కుటుంబం సపోర్ట్ చేస్తుందండి. కోరికలు మన గోల్స్ అచీవ్ చేయడానికి భగవంతుడు ఇంట్లోనే ముందు స్విచ్ చేస్తాడండి. మనం ఆ స్విచ్ వేయకుండానండి మిగతా పనులు చేస్తాం డియర్ ఫ్రెండ్స్. ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకుంటాం, మీరు ఎంత ఫోటోలు తీసినా సరేనండి ఏదో టైంలో స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ ఛార్జింగ్ లేకపోతే. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. దానికి జూమ్ మీటింగ్స్ ఉపయోగపడతాయి, హోమ్ మీటింగ్స్ ఉపయోగపడతాయి. గోల్డెన్ రూల్స్ డియర్ ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ అండి. స్టోర్ మీటింగ్స్ ఉపయోగపడతాయండి, మెగా ఈవెంట్స్ ఉపయోగపడతాయి. దీంతో పాటు హ్యాపీ కస్టమర్స్ ని ఇంటికి ఇన్వైట్ చేయండి, ఇంట్లో వాళ్ళతో మీరు కలపండి. నైస్ సార్ రవితేజ్ గారు 1+2 అంటే ఇంట్లో వాళ్ళని పిలవండి, ఇంటికి ఇన్వైట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటేనండి వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళకి అర్థం అవుతాయి.
ఎందుకంటే ఎవరి దగ్గరకు వెళ్ళి ఐడి వేయడం అండి, ఎక్కడికో సంచులు పట్టిన ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్. మీరు మీ మిస్సెస్ జూమ్ కి రావట్లేదు అంటే అర్థం అవుతుందండి ఎందుకు మనం సక్సెస్ అవ్వట్లేదు. కనీసం 10 సెషన్స్ జరుగుతూ ఉంటే ఒక్క సెషన్ కన్నా మీరు వస్తూ ఉంటే మీ టీం కి ధైర్యంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పండి, మీరు వెనకాలే ఉంటారు. ఎందుకంటే రాజుకు అంటే ఆల్మోస్ట్ మగాడికి ఎప్పుడు వాల్యూ వస్తుందంటేనండి పెళ్ళైన తర్వాత వాల్యూ వస్తుంది. తల్లి ఒకసారి జన్మిస్తే భార్య ఇంకొకసారి జన్మిస్తుందండి. తల్లి ఒకసారి జన్మిస్తుందండి మనకి. భార్య మన జీవితంలోకి వచ్చండి మనకు హుందాతనాన్ని ఇస్తుందండి. మరి ఆవిడ లేకుండా జోడెడ్ల బండి ప్రయాణం ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బిల్డ్ రిలేషన్షిప్ బయట కాదండి, మొదట ఇంట్లో. ఇంట గెలిచిన ప్రతి వ్యక్తి రచ్చ గెలుస్తాడండి. కాబట్టి నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండి, డెవలప్ ఏ స్ట్రాంగ్ సేల్స్ స్ట్రాటజీస్. చాలా మందికి ఏంటంటేనండి ప్రొడక్ట్, ఇందాక మేడం చెప్పారండి సుధ గారు, ఈ అనూతైల్ అనే ప్రొడక్ట్ ని నేను ఎవరికో నాకు బీవీలు కావాలి డియర్ ఫ్రెండ్స్. అంటే నాకు అసలు విషయం ఏంటంటే చైర్మన్ అవ్వాలన్నా, అంబాసిడర్ అవ్వాలన్నా, సిపి అవ్వాలన్నా, కేసిపి అవ్వాలన్నా సరే బీవీలు కావాలంటే అసలు విషయం అది. బీవీలే కావాలి సార్, ఇంకేం వద్దు. మరి బీవీలు కావాలి సార్ అంటే ఎలా వస్తాయండి బీవీలు? వచ్చే అంటే వస్తాయండి బీవీస్? ప్రొడక్ట్ వల్ల మాత్రం వస్తాయండి. ఇలా కళ్ళెర్ చేసేస్తే వచ్చేస్తాయండి బీవీలు? డబ్బులు పెట్టి కొనేసుకుంటూ వచ్చేస్తాయి బీవీలు? విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, కంపెనీ చెప్తుంది యూజ్ అండ్ రిఫర్, ఓనర్ మైండ్ సెట్ అండ్ ఓమ్స్ లా. ఎవరైతే తండ్రి మాట వింటాడో ఆ కొడుకు సక్సెస్ అండి, ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో కూతురు సక్సెస్ అండి. అలాగే ఇక్కడ కూడా యాజమాన్యం ఒక ప్రాసెస్ చెప్తుందండి, మేనేజ్మెంట్. సార్ యూజ్ చేయండి, రిఫర్ చేయండి, అయిపోయింది, సింపుల్. యూజ్ చేయండి, రిఫర్ చేయండి. ఆ పని మీరు చేసిన తర్వాత మిగతా పని అప్లైనర్ చూసుకుంటారండి. మీకు లైన్ లోకి వచ్చే వరకు 20 ఏళ్ళు మీ తల్లిదండ్రులు అదుపాజ్ఞంలో ఉన్నారు కదా, ఒక 90 డేస్ మీ అప్లైనర్ కి అందుబాటులో ఉండండి. అదుపాజ్ఞ చెప్తాడు ఆయన, జీతం కోసం కాదు కదా డియర్ ఫ్రెండ్స్, జీవితం కోసం. కాబట్టి సేల్స్ స్ట్రాటజీస్ అనేవి తెలియాలి. ప్రొడక్ట్ అమ్మకూడదు, అసలైన విషయం గుర్తుంచుకోండి. ప్రొడక్ట్ అమ్మకూడదు, కొనిపించాలి. కొనిపించాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, అనాలిసిస్ చేయాలండి, నీడ్ అనాలిసిస్. ఇలాంటి కొన్ని టాపిక్స్ మీరు అప్లైనర్కి అందుబాటులో ఉంటే ఆయన చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడక్ట్ ని అమ్మద్దండి మీరు. సేల్స్ స్ట్రాటజీ అంటే అమ్మాలా అండి, ఈ ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటాయి. లేదు డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఇందాక మీకు పాయింట్ చెప్పాను నేను, 1 సెకండ్. అండర్స్టాండింగ్ ది ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. ఓకేనా, అర్థమైంది మీకు ఫస్ట్ పాయింట్. ప్రొడక్ట్ నమ్మకూడదండి, దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ నమ్మాలండి. నాకు ఒక ఫ్రెండ్ స్పెట్స్ పెట్టుకున్నారండి, ఆయన చెప్పాను, సార్ మీరు స్పెట్స్ తీసేయడానికి సపోర్ట్ చేసే ఒక ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఒక 6 to 9 months నేను చెప్పింది వినండి, మీకు ఆ స్పెట్స్ తీసేస్తారు. బాగుంటుంది కదండి. అంటే మనకి ఇవి పెట్టుకుంటే బాగుంటాయండి ఈ స్పెట్స్. రెగ్యులర్ గా మనకి ఆప్టికల్స్ షాప్ దగ్గర తీసుకుని డాక్టర్లు పెట్టి లెన్స్ తో పెట్టుకుంటారండి. అవి లుక్ బాగుంటుందేమో కానీ లేకపోతే ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకు డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు మనల్ని ఎలా పుట్టించాడో అలాగే ఉందామండి, అడిషనల్ అటాచ్మెంట్స్ ఎందుకండి. కాబట్టి బెనిఫిట్స్ అమ్మితే ప్రొడక్ట్ ఈజీగా వెళ్తుంది. సొల్యూషన్ అమ్మితే, అమ్మ మోకాళ్ళ నొప్పి అంటున్నారు కదా తల్లి, నా దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, వాడతాం అని నిర్ణయం తీసుకునే అదృష్టం మీకుందా, ఆ స్కిల్ మీకుందా, లేకపోతే ఆ ఆలోచన మీకుందా, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఉద్యోగాలు సెలవు పెట్టిన హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు అని మీకు ఆలోచన ఏమన్నా ఉందా? మీకు ఏం కావాలో డియర్ ఫ్రెండ్స్ క్వశ్చన్ కూడా అలాగే అడగాలండి. చాలా మందికి మాట్లాడడం రాదు డియర్ ఫ్రెండ్స్, ఉన్నమాట. 140 కోట్ల జనాభాలో 75% పీపుల్ ఆర్ అన్స్కిల్డ్. మీరు ఒప్పుకోకపోయినా గూగుల్లో కొట్టచ్చని వస్తుంది. 140 కోట్ల జనాభాలో 75% అన్స్కిల్డ్ అండి, మాట్లాడడం రాదు. వే ఆఫ్ కమ్యూనికేషన్ తెలియదండి, వొకాబులరీ మీద కమాండ్ లేదు, పదోచ్చారణ ప్రొనౌన్సియేషన్ తెలియదు, బాడీ లాంగ్వేజ్ తెలియదు. వీటన్నిటితో పాటు అండి ఫియర్ అండి, ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రిమైనింగ్ 25% మంది మాత్రమే లైఫ్ లో సక్సెస్ అయ్యారండి. కానీ ఈ రోజు ఐఎంసి అండి ఈ 75 + 25 వీళ్ళందరికీ ఒకే ప్లాట్ఫామ్ ఇచ్చిందండి. బాబు నువ్వు యూజ్ చేసుకో, నచ్చితే రిఫర్ చెయ్యి. వాడకుండా మహేష్ బాబు గారు చెప్తుంటేనే కోట్లు వస్తున్నాయి. వాడితే నీకు నచ్చితే, నీ కుటుంబం హాస్పిటల్కి దూరంగా ఉంటే, నువ్వు సంతోషంగా ఉంటే, ఈ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని నీ చుట్టూ కనిపించిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టే మనసు నీకుందా అని అడుగుతుందండి లోపల మనసు. ఉంది. ఒక డన్ చెప్పి బయటకు వెళ్ళి ఆ పేస్ట్ వాడొద్దు, పేస్ట్ వాడు, ఆ షర్ప్ వాడొద్దు, చేతులు పాడు చేసుకోవద్దు, ఇది వాడు. ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, మీకు ఆకలి అవసరంతో పాటు
10 మంది నాకులాగా బాగుండాలని మనసు ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. మనం వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చామండి. 10 మందికి ఆ ఎడ్యుకేషన్ ఇద్దండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు సేల్స్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ గోల్స్ ఉండాలండి. వితౌట్ గోల్స్ ఏం చేయలేం. దాంతో పాటు ఎఫెక్టివ్ సేల్స్ టెక్నిక్స్ తెలియాలండి. అప్లైన్‌తో టచ్ లో ఉండండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, డిజిటల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మనకి పెరిగిపోయిందండి. టెక్నాలజీ ఉండాలండి, ఎఫెక్టివ్ సేల్స్ టెక్నిక్స్ ఉండాలండి, దాంతో పాటు డిజిటల్ టూల్స్ ని మీరు నేర్చుకోవాలి. అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ పాయింట్ అండి, సో ప్రొవైడ్ ఎక్స్పెక్టేషనల్ కస్టమర్ సర్వీస్. ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషనల్ కస్టమర్ సర్వీస్ అంటే ఏ కస్టమర్ కూడానండి 100% సక్సెస్ అవ్వడు, 100% సాటిస్ఫై అవ్వడు. కానీ కోరుకుంటాడండి, అట్లీస్ట్ నన్ను కన్విన్స్ చేస్తున్నాడు ఏంటి ఈయన, ఈ ప్రొడక్ట్ బాగుంటుంది అని గెంటుతున్నాడు ఏంటి, ఈ కారు ఈ కలర్ నాకు ఇష్టం లేదు కదా, ఎందుకు నన్ను ప్రెజర్ చేస్తున్నాడు, ఈ ప్రొడక్ట్ నాకు అవసరం లేదు కదా, ఎందుకు నాకు అంట కడుతున్నాడు అని అనిపించకూడదండి. మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, కస్టమర్స్ తో మంచి రిలేషన్ ఉండాలి అంటే కనుక డియర్ ఫ్రెండ్స్, ద 4th గోల్డెన్ రూల్ అండి, ఎస్పెషల్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి, ఫర్ యువర్ సక్సెస్ ఒకే ఒక్క మాట అండి, సాటిస్ఫై చేయండి, కన్విన్స్ చేయొద్దు. అట్లీస్ట్ 10% అయినా సాటిస్ఫై చేయండి. మీరు అతను రిసీవ్ చేసుకున్న విధానం బాగుండి ఉండాలి, లేదంటే అతన్ని అడిగే విధానం పొలైట్ గా ఉండాలి. అతను కొన్న తర్వాత, సార్ మీకు ఆడపిల్ల ఉండి ఉండొచ్చు అండి, పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మా నాన్న అమ్మ ఫోన్ చేస్తే బాగుండును అని మీ అమ్మ ఎలా అయితే ఆలోచిస్తుందో, మీ కస్టమర్ కూడానండి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉంది సార్, బాగుందా సార్, 5 లక్షలు అండి, 10 లక్షలు సార్, 15 లక్షలు అండి, 20 లక్షలు డియర్ ఫ్రెండ్స్, 30 లక్షలు కూడా ఆపరేషన్ కి ఖర్చు పెడుతూ ఉంటేనండి పేషెంట్ బయటకు వచ్చినప్పుడు ఒక 15 150 రూపాయలు లేకపోతే 100 రూపాయలు 20 రూపాయలు కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క కాలు ఒక్క ఫీడ్బ్యాక్ వస్తుందండి ఎవరికన్నా, సార్ అప్పు చేశారు, తాకట్లు పెట్టుకున్నారు, డబ్బులు కట్టారు, ఆపరేషన్ చేయించుకున్నారు, ఎలా ఉంది, ఇన్ని టాబ్లెట్లు రాశాను కదా నేను, టైం టు టైం వేసుకుంటున్నారా, ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉంటే కనుకండి ప్లీజ్ ఈ నెంబర్ కాల్ చేయండి, అవసరమైతే మా వాళ్ళు వచ్చి ఒకసారి మిమ్మల్ని చూస్తారండి. ఇది కదా డియర్ ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ అండి, ఫీడ్బ్యాక్ అంటే మన కేర్ అంటారండి. మనం ఐఎంసీనే కాదండి, ఎక్కడైనా మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కస్టమర్ సర్వీస్ బాగుండాలి. చూడండి ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుందండి, ఆ అమ్మాయి ఏం చేస్తుందండి, రేటింగ్ కోసం తాపత్రయపడుతుందండి, రేటింగ్ కోసం తాపత్రయపడుతుంది. అంటే చాలా మంది మన అమ్మాయికి పెళ్లి చేసేసిన తర్వాత మా నాన్న ఫోన్ చేస్తే బాగుండని ఎలా ఎదురు చూస్తుందో, కస్టమర్ కూడా ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఆయనకి మొదటి రోజు మంచి రిలేషన్ ఉంటే ఖచ్చితంగా ఆయనకి మీకు బాండింగ్ బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదండి, ఆల్మోస్ట్ మనకి రాధాకృష్ణ గారు జాయిన్ అయ్యారండి, రాధాకృష్ణ గారు ఒక వ్యక్తి అండి. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితే 1000 మంది వస్తారండి, వాళ్ళ అమ్మాయి పెళ్లి అయితే 1000 మంది వస్తారండి, అటు వరకు ఇటు వరకు కూడా వస్తారు. అంటే ఒక 3000 మంది ఉన్న ఇండస్ట్రీ అండి ఆయన. వాళ్ళకి కరెక్ట్ గా మీరు ఐఎంసీ చెప్పగలిగితే, కన్విన్స్ చేసి కాదు డియర్ ఫ్రెండ్, సాటిస్ఫై చేసి చేస్తే అతను గుర్తొచ్చేస్తాడండి. 10th క్లాస్ లో తెలుగు పద్యం చెప్పిన మాస్టర్ దగ్గర నుంచి అండి, నిన్న కాక మొన్న ఎక్కడో ఏదో ఒక బట్టల షాప్ లో ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కున్నప్పుడు ఆ షాప్ ఆయనకి ఈయనకి కలిసిన రిలేషన్ వరకు గుర్తొచ్చేస్తారండి ఆయనకి. అంటే ప్రతి వ్యక్తి ఇండస్ట్రీనే. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోఅప్ గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక పర్సన్ కి ఏదైనా చెప్దాం అనుకున్నారంటే చాలా పొలైట్ గా మీరు ప్లాన్ చేసుకోవాలండి, నీట్ గా ఫాలోఅప్ చేయండి. దాంతో పాటునండి ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చాయండి, ఆ ప్రాబ్లమ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఒకే దాంట్లో లేవు కదండి. అప్లైనర్ చెయ్యి పట్టుకుంటే తెలుస్తుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఈ రోజు మాట్లాడారండి, నేను అడుగుతాను లాస్ట్ లో, ఇలా మాట్లాడుతున్నాడు రాబర్ట్, ఎలా మాట్లాడుతున్నాను సార్, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక 1 minute. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మాట్లాడిన తర్వాత ఎవరైనా వీడియో రికార్డ్ చేసుకోండి. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత అండి, మొత్తం ఈ జూమ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను సమ్ ఎక్స్ అనే గ్రూప్ లో పంపిస్తానండి. రే ఇంత బాగా జరుగుతుందా జూమ్, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళాలి కదా నా పిల్లల కోసం, భార్య కోసం, నా నెక్స్ట్ జనరేషన్ కోసం వెళ్ళాలి కదా అని అతను ఆలోచించుకోవడానికి ఫీడ్బ్యాక్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద 4th పాయింట్ అండి గోల్డెన్ రూల్స్ లో. అలాగే 5th పాయింట్ ద కంటిన్యూస్ లెర్నింగ్ అండి అండ్ ఇంప్రూవ్మెంట్. చాలా మంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారండి, సామెత మీరు వినే ఉంటారు. మొదటి రోజు జాయిన్ అయినప్పుడు ఎలాగ ఉంటారు, ఈ రోజుకి అలాగే ఉంటారండి. మనం పిలుస్తామండి, వాళ్ళు జూమ్ మీటింగ్ రండి సార్, హోమ్ మీటింగ్ రండి, మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టించండి. లేదు రాబర్ట్ గారు మాకు అన్ని తెలుసండి, ప్లీజ్ ఫర్గెట్ అండి.
మీకు అన్ని తెలుసు అన్న ఒక్క ఆలోచన ఎప్పుడైతే తీసి పక్కన పెట్టేస్తారో కొత్త వస్తాయండి. నేను ఈ గ్లాస్ నిండా నీళ్లు ఉంచేసుకుని ఎన్ని వంపినా సరే ఉపయోగం ఉండదు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అన్ని తెలుసున్న ఫీలింగ్ లో ఉన్నానండి. ఒక్కసారి తీసేస్తే మంచి వాటర్ లోపలికి వస్తుందండి. ఇంకొక ఫార్ములా చెప్తానండి. ఈ క్యాప్షన్ అండ్ కొటేషన్ ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు. చాలా మంది మీరు ఏ పని చేసినా చప్పట్లు కొడుతూ ఉంటారండి. మంచిదే. అంటే అర్థం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. అంటే ఆ రూమ్ లో మీరు ఒక్కళ్ళే స్మార్ట్ గా ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారండి వాళ్ళంతా. అంటే మీరు చిన్నది చేసినా, పెద్దది చేసినా, ప్రాక్టీస్ చేయకుండా చేసినా, ప్రిపేర్ అవ్వకుండా చేసినా సరే వాళ్ళు చప్పట్లు కొడతారండి. ఎందుకంటే యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ అండి. ఆ రూమ్ లో మీరు ఒక్కళ్ళే స్మార్ట్ పర్సన్ అండి. మీరు ఆరాంసే పడుకున్నా సరే పనులు అయిపోతాయండి. అలాంటి రూమ్ లో ఉండకండి డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టే అవసరం ఉన్న చోటకి వెళ్ళండి. కొట్టించుకునే రకం కదండి మనం. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి పైకి వెళ్ళిపోతామండి. అప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా వస్తుంది. యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. అక్కడి నుంచి ఆ పైకి వెళ్దామండి. అంటే మీరు ఇంకా సూపర్ స్టార్ అనే రూమ్ లోనే ఉన్నారా? మీ టీం అంతా చప్పట్లు కొడుతూ ఉన్నారా? మీకు క్రాస్ లైన్స్ అని చప్పట్లు కొడుతూ ఉన్నారండి? లేదు డియర్ ఫ్రెండ్స్, మీరు చైర్మన్ అనే రూమ్ లోకి వచ్చేయండి. ఆ చైర్మన్ అనే రూమ్ లో మీరు ఒక్కళ్ళే బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసండి కంటిన్యూస్ లెర్నింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు. మిమ్మల్ని మీరు ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో, ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసండి. ప్రతిరోజు కూడా మన పిల్లల ముఖం చూస్తాం కదండి. రే నీకు మంచి కెరియర్ ఇస్తాను రా, నువ్వేం కంగారు పడు అని లోపల నుంచి మనం పుష్ చేసుకోవాలంటే సార్ డియర్ ఫ్రెండ్స్ ఒకే ఒక విషయం అండి, అప్డేట్ అండి. ఇండస్ట్రీలో ట్రెండ్ ఏం జరుగుతుంది, దాంతో పాటు మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి, సెషన్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, జూమ్ లో పార్టిసిపేట్ చేయాలండి. ఇవన్నీ జరిగితేనే మీరు అప్గ్రేడ్ అవుతారు. ఇది మాత్రమే సరిపోతుందా అండి? లేదు డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలండి. తెలిసిన విషయాలు అన్వయించుకోవాలండి. అవన్నీ కూడా ఆచరణలో పెట్టాలండి. అంటే బుక్స్ చదవాలి డియర్ ఫ్రెండ్స్. వితౌట్ బుక్స్ అండి మీరు ఏమీ చేయలేరు. ముందు మీరు మాట్లాడలేరండి, పాజ్ వచ్చేస్తుంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటేనండి, సార్ ఈరోజు మరి మరి అది సార్ బాగుంటదండి, ఒకసారి మా ప్రొడక్ట్ లో ఐఎంసి అండి. ఐఎంసి అంటే ఇది యాక్చువల్ గా మన ఇండియాలోనండి. మరి ఎందుకు ఆ పాజ్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ మీ దగ్గర వొకాబులరీ లేదండి, పద సంపుటి లేదు. ఎక్కడి నుంచి దొరుకుతుంది ఫ్రెండ్స్? కేవలం బుక్స్ అండి. బుక్స్ లోంచి మాత్రమే దొరుకుతుందండి. అంటే మీకు చిరిగిపోయిన చొక్కా అన్న తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అంటారండి. దాంతో పాటు పుస్తకం హస్తభూషణం అంటారు డియర్ ఫ్రెండ్స్. మన చేతిలో అద్భుతమైన భూషణం వాచ్లు, బ్రాస్లెట్లు కాదండి. చేతిలో బుక్ ఉంటే ఆ హుందాతనం వేరు డియర్ ఫ్రెండ్స్. సో ప్రపంచం పడుకున్నప్పుడు మీ చేతిలో ఒక బుక్ పెట్టుకోండి, చాలా హుందాగా ఉంటారు మీరు. ఒక ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా అవుతామని చెప్పడం కాదండి, ఇది చెప్పించాలండి. అలాగే ట్రైనింగ్స్ అండి. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఖర్చు పెట్టాలి డియర్ ఫ్రెండ్స్. ఖర్చు పెట్టకపోతే పని అవ్వదండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడో పెడుతున్నాండి, మన మీద పెట్టుకోవాలి ఫస్ట్. చాలా క్లాసెస్ జరుగుతున్నాయండి. నేను కూడా నా టీంలో కనిపించిన చాలా మందికి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఇన్వైట్ చేశానండి. వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశం మనం చూపించడం జరిగిందండి. బికాస్ యూజ్ దెన్ రిఫర్ అంటుంది కదండి ఐఎంసీ. మరి ఐఎంసీలో పనిచేస్తూ ఐఎంసీ డబ్బులు తింటూనండి మనం ఏం ఆలోచించాలి డియర్ ఫ్రెండ్స్? కంపెనీని ఓన్ చేసుకోవాలి. నాకు నిన్న ఒక ఆయన బర్త్డే అయినప్పుడు ఆయన విష్ చేశానండి నేను, మన రవీంద్ర కోట గారిని. రాబర్ట్ గారు, నా చేతి మీద టాటూ ఉంటుందండి, నా డిఎన్ఏలో ఐఎంసీ ఉంటుందండి. అది కదా సార్ పంచ్ అంటే. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే నాకు లేదండి ఆ ధైర్యం. మరి అని ఇంకా నేను అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకా నేను కంటిన్యూస్ లెర్నింగ్ చేయాలి, నేను ఇంప్రూవ్ చేసుకోవాలి టాటూ వేయించుకోవాలంటే. అంటే డియర్ ఫ్రెండ్స్ ఆయన మీద ఆయన ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ మాట రాగలిగింది. మనం కూడా మన మీద ఇన్వెస్ట్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. అండ్ దెన్ ద గోల్డెన్ రూల్స్ లోనండి 6th పాయింట్ డియర్ ఫ్రెండ్స్, నా టైం నేను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. స్టే మోటివేటెడ్ అండ్ పర్సిస్టెంట్. అంటే విషయం ఏంటంటేనండి, ఎప్పుడూ కూడా మనల్ని ఎవడో వచ్చి గంటరు కూడా. ఎందుకంటే అంత ఓపికలు ఎవరికి లేవండి. ఈ రోజుల్లో మన సక్సెస్ మనదే డియర్ ఫ్రెండ్స్, మన ప్రమోషన్ మనదే, మన బ్రాండింగ్ మనదే. ఎప్పుడు మనకి సబ్జెక్ట్ ఉంటే, అందరికన్నా డిఫరెంట్ గా మనం ఉండాలి అనుకున్నప్పుడు నిద్ర పట్టదండి. కాబట్టి దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్. సో ఓవర్కమ్ రిజెక్షన్స్. చాలా మంది సార్ ప్రొడక్ట్ అది మీరు పట్టుకెళ్ళానండి, వేడంటున్నారు ఏంటండి శ్రీ తులసి, వేడంటున్నారు ఏంటండి ఆయుర్వేదం అని చెప్పినప్పుడు మీ అమ్ముల పొదలో బాణాలు ఉన్నాయా? ఏ బాణం ఏ టైంకి వేయాలో మీకు తెలుసా? ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆయుర్వేదం వేడంటే నిజంగా వేడేశారు. వెంటనే అతను ఏమైతే మన దగ్గర నుంచి కోరుకున్నాడో అదే ఆన్సర్ ఆయనకు వచ్చిందండి. ఆయుర్వేదం వేడేశారు, మీరు కరెక్ట్ గా చెప్పారండి,
మీకు ఆయుర్వేదం గురించి బాగా అవగాహన ఉన్నట్టుంది. అబ్బాబా ఏం లేదండి, మామూలుగా అంటా ఉంటారు కదండి. ఓహో నీకు తెలియదు అంటూ ఉంటారు. నైస్. ఆయుర్వేదం వేడేశారు. వ్యక్తి వైద్యం వేరు, వ్యక్తి వైద్యం వేరండి, సంస్థ వైద్యం వేరు. ఈ క్లారిటీ మీరు ఇవ్వగలగాలి. అదే ఐఎంసీ లాంటి సంస్థ వైద్యం అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందండి, ఆర్&డి, ఓన్ సైంటిస్టులు ఉన్నారు, కల్టివేషన్ ఉందండి. దాంతో పాటు ఇవన్నీ కూడానండి చేసింది అద్భుతం అనే WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. GPP సర్టిఫైడ్ ఉందండి. నెక్స్ట్ GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఉందండి, ప్యాకింగ్ ప్రాసెస్. ఇవన్నీ ఉంది కాబట్టి వ్యక్తి వైద్యం వేరు, సంస్థ వైద్యం వేరు. ఇది వేడి చెయ్యదు అనే విషయం మీరు చెప్పొచ్చు. వేడి చేసింది అనుకోండి, ఒక బాటిల్ తీసుకోమ్మా, 5 స్పూన్లు పెరుగు వెయ్యి, షేక్ చేయి. 5 స్పూన్లు పెరుగు లీటర్ వాటర్ బాటిల్ వేసి తాగమ్మా, చలవ చేస్తుంది. దీన్ని చల్ల మజ్జిగ అంటారు. సో కాబట్టి మనం ఎవరినైనా మోటివేట్ చేయాలన్నా మనల్ని మనం మోటివేట్ చేయాలని సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ది ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ అండి, రిజెక్షన్స్ ని ఎలా ఎదుర్కోవాలి. అందరూ కూడా డియర్ ఫ్రెండ్స్ రైమండ్స్ లోకి వెళ్ళి షర్ట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ అండి. బయట 300, 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు లోపు షర్ట్లు ఎక్కువ మంది కొనుక్కుంటారండి. అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మనం ఎక్కువ పెట్టలేకపోవచ్చు. అంటే బాగా కాస్ట్లీ వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారండి. చాలా మంది చీప్ వాటికి మాత్రమే వెళ్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్. అది హ్యూమన్ సైకాలజీ అండి. కాబట్టి ఐఎంసీ అనేది ఒక అద్భుతమైన బ్రాండ్ అండి. బ్రాండ్ కొంతమందే వాడతారు డియర్ ఫ్రెండ్స్. అంటే ఎంఎస్ఆర్ గా చెప్తూ ఉంటారండి, సక్సెస్ అందరికీ కాదు కొంతమందికే అని. అది నిర్ణయం తీసుకున్నవాడు. దెన్ జీవితం అనేది ఒక యజమాని డియర్ ఫ్రెండ్స్. అది జీతం ఎంత అడిగితే అంతే ఇస్తుందండి. ఇంతకు మించి పెద్ద మోటివేషన్ వర్డ్స్ అవసరం లేదండి. మీ జీవితం మీకు యజమాని లాంటిదండి. మీరు అడగండి, నెలకు ₹1,00,000 కావాలని. ఎలా చేయాలో దారి చూపిస్తుందండి, ఎవరిని వెళ్ళి కలవాలో చెప్తుందండి. మీరు అడగడమే లేదు. ఇవన్నీ చేయాలంటే సార్ డియర్ ఫ్రెండ్స్ ఒకటే, డు నాట్ గివ్ అప్ అండి. మీరు వదలదు. ఎందుకంటే పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టినేనే పట్టు అని చెప్పి వేమన గారు చదువుకు ఉంటుందండి. పడయ చచ్చుట మేను అని. అంటే పట్టుకున్నామంటే మామూలుగా ఉండకూడదండి. ఎందుకంటే భార్య అనుకుంటది కదా, మా ఆయన గారు పట్టుకున్నాడంటే తాడో పెట్టి తేల్చుకుంటే గానీ వదలడండి. ఈడు మొదలెడతాడు కానండి వదిలేస్తా ఉంటాడండి. అందుకే ఇలాగే ఎడుతున్నాడండి. అలా అనుకుంటున్నారేమో బహుశా డియర్ ఫ్రెండ్స్. టుడే ఇట్ సెల్ఫ్ ఈ 6th పాయింట్ మిమ్మల్ని మారుస్తుందండి. 6 తరాల వరకు కూడా మిమ్మల్ని హీరోలు నిలబెడుతుందండి. ఎన్టీ రామారావు గారి లాగా మీ ఇంట్లో కూడా ఫోటో ఉంది. దెన్ యూజ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. అన్ని బాగానే ఉన్నాయండి. ఎలా మనం మార్కెట్‌లోకి మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే ఒకటేనండి, సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ప్రాపర్‌గా మీరు మిమ్మల్ని కనుక ప్రమోట్ చేసుకోకపోతే కాంపిటీటర్ చేసే పనులు ఏంటో తెలుసుకుంటే తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్. చాలా చోట్లండి ఎవ్రీ 15 డేస్‌కి మెగా ఈవెంట్స్ జరుగుతాయండి. ఇప్పుడు జనాలకి ఆ నాయిస్, ఆ సందడి, హడావిడి కావాలండి. ఎందుకంటే 47 తర్వాత స్వతంత్రం వచ్చేసిన తర్వాత అండి ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు గడిచిపోయింది డియర్ ఫ్రెండ్స్. దగ్గరలో దగ్గర ఇల్లు కట్టేసుకున్నారు. ఆ తర్వాత రెండో ఇల్లు కూడా కట్టుకున్నారండి. ఆ తర్వాత పొలాలు కొనుక్కున్నారండి, స్థలాలు కొనుక్కున్నారండి. సెకండ్ ఆదాయం వస్తుందని పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ లో కూడా సెటిల్ చేశారు డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలండి. ఎంటర్టైన్మెంట్ కావాలి డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేసినా సరే వాళ్ళకి అద్భుతంగా ఉండాలండి. ఎన్విరాన్మెంట్ కావచ్చు, అక్కడ అంబియన్స్ కావచ్చు, అద్భుతంగా ఉండాలండి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుంది? మనం మార్కెట్ సినారియో ప్రకారం అండి డూప్లికేట్ చేయడమా లేకపోతే ఓవర్‌టేక్ చేయడమా? డూప్లికేట్ చేస్తే ఒకలా ఉంటుందండి. ఓవర్‌టేక్ చేస్తే మన వెనకాల ఫాలో అవుతారు. కాబట్టి ఆ నాయిస్ లేకుండా మార్కెట్‌కి తగ్గట్టు మనం ఉండకుండా ఉంటే కనుకండి, మన మార్కెట్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం రోడ్ రోలర్ లాగా. కాబట్టి సోషల్ మీడియాని యుటిలైజ్ చేసుకోవడం, మీటింగ్స్ ఎఫెక్టివ్‌గా చేయడం అండి. ఆ నాయిస్, ఆ హడావిడి చేయకపోతే అటెన్షన్ పే చేయలేం డియర్ ఫ్రెండ్స్. మరి ఎందుకు అన్ని కలర్ బోర్డ్స్ అండి, కలర్ స్ట్రాటజీస్ అండి మార్కెట్‌లో బోర్డ్స్ అన్నీని. ఈ కంపెనీస్ అన్ని చూసారా, ఒక్కొక్క కంపెనీ కూడా ఒక్కొక్క స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుందండి, కలర్ స్ట్రాటజీస్. సో ఫ్రెండ్లీకి ఒకటి, క్లోజ్‌కి ఒకటండి, లవ్‌కి ఒకటి, ప్రశాంతంగా ఉండడానికి గ్రీన్ లాంటివి ఒకటండి. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటారంటే స్ట్రాటజీస్ అండి. సో కాబట్టి ఆ స్ట్రాటజీ తెలియాలి. మార్కెట్‌లో క్యాంపెయిన్స్ ఎక్కువగా మనం చేయాలండి. అంటే జూమ్ మీటింగ్స్, వర్చువల్ డయాస్ ఇవన్నీ ఇంట్లో ఉండొచ్చు బహుశా. బయట 10 మందికండి టీ షర్ట్ వేసుకోవాలని డబ్బు సంపాదించాలన్నప్పుడు, సో మన దగ్గరున్న ఈ బ్యాడ్జ్ పెట్టుకోవాలని డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు, ఈ బ్యాడ్జ్ అండ్ టీ షర్ట్‌తోని చాలా మందిని సంపాదించుకున్నాను డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లేకుండా, అంటే నేను ఒక పాయింట్ చెప్తాను. ఒక రైల్వే స్టేషన్‌లో డియర్ ఫ్రెండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ ప్యాసింజర్స్ వచ్చారండి. 11:30కి వచ్చారండి. 11:45కు రావాల్సిన ట్రైను అనౌన్స్ చేస్తున్నారు మన రాజుగారండి, అంబాసిడర్.
ఏమండి మీరు ఎక్కాల్సిన ట్రైన్ ఇంకొక గంటన్నర లేట్ గా వస్తుందని అనౌన్స్మెంట్ చేంజ్ చేశాడు ఆయన. అబ్బా అని చెప్పేసి అందరూ మూడప్ అయిపోయారండి. ఈలోగానే నాకులాగా గుండె వేసుకుని ఎవడో ఎందుకు నేనే ఒక టీ క్యాన్ పట్టుకునండి టీ 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 అని అరుచుకుంటే వెళ్ళిపోతున్నాను ప్లాట్ఫామ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 3 సార్లు తిరిగానండి. 11:30, 12కి. అంటే పొద్దున ఎవడన్నా భోజనం చేయడానికి ముందని టీ తాగుతాడు? నాకు తెలీదండి. 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు. ఈ కెటిల్ పట్టుకునండి అటు ఇటు తిరుగుతున్నానండి. కాసేపు పోయిన తర్వాత నేను కూర్చుని పోయాను. ఈలోగా ఆ మాటలు, ఈ మాటలు మాట్లాడుకున్నారండి. పాలిటిక్స్ గురించి అవి ఇవిని. ఇంట్లో ఏదో బిర్యానీలోనండి, పులిహోరలు చేసి పడేస్తా ఉంటారు. ఎప్పుడు చూసినా అదే పట్టుకొస్తారండి. అలాగే పట్టుకొచ్చింది మహాతల్లి. అందరూ తినేసారండి. నీట్‌గా అంతా తిన్న తర్వాత కునికేస్తాం కదా! ఆ కునుకు పడిపోయిందండి. లెగిసి లెగ్గానే మొహం కడుక్కున్నారండి. ఏం చేయాలనిపిస్తది డియర్ ఫ్రెండ్స్ షార్ట్ చేయండి ఇప్పుడు? టీ తాగాలనిపిస్తది. అంటే టీ తాగాలనిపించినప్పుడు వాళ్ళకొక క్లారిటీ ఉందండి. అంటే రాబర్ట్ గారు ఆల్రెడీ మార్కెటింగ్ చేసేసుకున్నాడక్కడ. ఇక్కడ ఎవడో గుండుగాడు ఉన్నాడండి. ఆడు టీ అమ్ముతున్నాడు. ఆడు చెప్పే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ టీ అని టీ టీ సార్ టీ 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 సార్ టీ సార్ టీ సార్ మీ ఆవిడ గారి కన్నా బాగుంటుంది సార్. ఏంటి ఇలా అంటున్నాడు? మా ఆవిడ కన్నా బాగా టీ కాస్తాడు ఈడు. సార్ ఒకసారి తాగి ఇన్నాళ్ళు దీన్ని ఎక్కిరించలేదు నేను. ఏమో దొరకలేదు పాయింట్ చూద్దాం అని చెప్పి కూడా కొనుక్కుంటారండి. సో ఇది మార్కెటింగ్. నేను అందరి దగ్గరికి వెళ్లి అడగలేదు డియర్ ఫ్రెండ్స్. టీ కావాలా సార్? టీ కావాలని అడగల. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలాగే ఫేస్‌బుక్ యూజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయండి. సో దాంతో పాటు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయండి. స్టేటస్‌లు పెట్టుకోండి. కొంతమంది దేవుళ్ళయి పెడతారండి. నీతి వాక్యాలు పెడతారు. ఎవడికి కావాలి సార్? నీతి వాక్యాలు ఎవడికి కావాలండి ఈ రోజుల్లోని? ఎవడు తీసుకోడు డియర్ ఫ్రెండ్స్. పొద్దున్నేనండి ఉదయమే ఈ నీతి కబుర్లు చెప్తారని కొంతమంది. ఏమి ఉపయోగం లేదండి చెత్త. పోనీ ఈయనేమో సొంతంగా లిటరేచర్ రాసి కింద సైన్ పెట్టి ఏమైనా పెడతాడంటే లేదండి. కట్ పేస్ట్ ఫార్వర్డ్. వద్దు డియర్ ఫ్రెండ్స్. మనం ఇమిటేట్ చేసేవాళ్ళం కాదండి. మనం మనల్ని ప్రమోట్ చేసుకునేవాళ్ళం. కాబట్టి మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ఆ స్లైడ్ తయారు చేసుకోండి. పోస్టర్ మేకింగ్ చేసుకోండి. మీ ఫోటో వేసుకోండి. ఫోన్ నంబర్ వేసుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని పెట్టండి. అది కదా స్ట్రాటజీ. సో మార్కెట్ క్యాంపెయిన్స్ అనేవన్నీ అవసరం అండి. అండ్ ఫైనల్ గా టైం మేనేజ్మెంట్. ఎన్ని చేసినా సరేనండి కొంతమందికి 24 గంటలు యూటిలైజ్ చేసుకోవడం రాదు. ఏం చేస్తున్నారు సార్ అంటే, సార్ మళ్ళీ చేస్తాను సార్ బిజీ అండి. ఓకే సార్ అండి. మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అండి. సార్ మళ్ళీ చేస్తాను రాబర్ట్ గారు కొంచెం బిజీగా ఉన్నానండి. ఓకే. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు సార్ బిజీగా ఉన్నారేమోనని మళ్ళీ చేస్తాను నేనే పెట్టేస్తానండి. రింగ్ చేసిన తర్వాత. ఆడు ఫోన్ చేసి అలా కాదు రాబర్ట్ గారు నేను బిజీగా లేనండి. అంటే విషయం ఏంటంటే ఎవరి కోసం చేస్తున్నాం సార్? అంటే ఒకటి విషయం ఏంటంటే మీకు వాళ్ళకున్న రిలేషన్‌లో ఫస్ట్ విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది బాధపడకుండా ఉండాల్సింది ఏంటంటే ప్రయారిటీ అండి. వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో మీరు లేరు డియర్ ఫ్రెండ్స్. అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో మీరు ఉండడానికి ఈరోజు ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి లిస్ట్‌లో ఆయన పేరు రాసుకున్నారు కాబట్టి ఫోన్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదండి. ఫోన్ చేసి చేయగానే మీతో ఆయన మాట్లాడాలి అంటే మొదట మీరు చేయాల్సింది ఇంటరాక్షన్ అండి. రిలేషన్ అనేది మీరు బాండ్ చేసుకోవాలి. బాండింగ్ బాగుండాలి. అందుకే కొంత టైము పక్క వాళ్ళకి, కొంత టైము మనకి, కొంత టైము సొసైటీకి. ఈ 3 ఎప్పుడైతే మీరు పెట్టారో అంటే ఫ్యూచర్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టండి కొంతమంది మీద కేర్ తీసుకోవాలి. దానికోసం కనీసం అండి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ నెలలో ఒక బుక్ చదవండి. బుక్ గురించి నాతో మాట్లాడతారు. "రాబర్ట్ గారు మొన్న బుక్ చదివానండి. చాలా బాగుందండి. డాల్ కార్నెగీది. మీరు ఒకసారి తీసుకోండి." అంటే అతనికి ఇంచుమించు 2,00,000, 1,00,000, 1,50,000 అబోవ్ సాలరీ వస్తదండి ఆయనకి. అయినా బుక్స్ గురించి మాట్లాడతారు సార్. కొంతమంది 10,000, 15,000 సంపాదిస్తూ ఉంటారండి. బుక్స్ గురించి మాట్లాడరండి. చీటీ పుస్తకాల గురించి మాట్లాడతారు. రీజన్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. మన టైమ్‌లో బాక్స్ ఉంటుంది చూడండి ఒకసారి. దీన్ని యాక్చువల్‌గా 4డి మెథడ్ అంటారండి. 4డి. దీన్ని 4డిలో ఏంటంటే సార్ చాలా మందికి తెలియని విషయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. కొన్ని పనులు నేను మాత్రమే చేయగలనండి. ఇంకెవరు చేయలేరు. అది డూలోకి వెళ్తుందండి. డూ యువర్ సెల్ఫ్. డూ థిస్ నౌ. ఇప్పుడే చేయాలి. లేకపోతే ఇంకో టైప్‌లో చెప్తున్నాను. నేను మాత్రమే చేయాలి. ఇంకొన్ని నేను తర్వాతన్నా చేయొచ్చండి. ఇప్పుడంత అర్జెంట్ ఏమీ లేదు. మా మిసెస్ కరెంట్ బిల్ కట్టమందండి. కరెంట్ బిల్ నేను ఇప్పుడే కట్టక్కర్లేదండి. ఇప్పుడే వచ్చింది నాకు కరెంట్ బిల్. నేను కట్టొచ్చు. నాకు టైం ఉంది. మా మిసెస్ అండి ఏవండీ పాలు పొంగిపోతున్నాయండి కొంచెం కట్టండి. నేనేం చేయాలండి? ఇమ్మీడియేట్‌గా చేసేయాలి. లేకపోతే దెబ్బలు పడిపోతాయి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి నేను టక్కుమని కట్టలేదనుకో పొద్దున్నే స్టైల్‌గా కప్పు పట్టుకొని టీ తాగుతున్నావు. మరి పాలు ఒలిగిపోతే ఎలా ఇస్తానురా బాబు! అని లోపల అనుకుని చూసుకోవాలి కదండీ! అంటుందావిడ. కాబట్టి అది నేనే చేయాలి. ఇమ్మీడియేట్‌గా చేయాలి. తర్వాత అండి డెలిగేట్. డెలిగేట్ అంటే ఇల్లు తొడాలండి అని మా ఆవిడ చెప్పిందనుకోండి, వెంటనే చొక్కా మడతెట్టేసుకొని, లుంగీ పంచె కట్టుకొని తుడిసే అక్కర్లేదండి. నాకు ఇంట్లో కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి నేను చెప్పొచ్చు.
నేనే చేయట్లేదు అన్ని పనులు కూడా. అంటే దీనికి క్లారిటీ కూడా ఇస్తానండి. కొన్ని విషయాలు కొన్ని మీరే చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు. కొన్ని మీరు ఎవరికైనా అప్పచెప్పి చేయించొచ్చు. కొన్ని చేయాల్సిన అవసరం లేదండి, డంప్ చేసేయొచ్చండి. ఐఎంసీలో కూడా ప్లాను కొన్ని రకాలుగా కొన్ని మీటింగ్స్‌లో మీరు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మీ రోలు, మీ క్యారెక్టరు, ఆ పెర్ఫార్మన్స్ మీరు తప్ప ఎవడు చేయలేడు. అది మీకు మీరే సాటండి. నెక్స్టు కొన్ని చెయ్యొచ్చండి. ఇప్పుడు కాదండి, మీరు కానిచ్చేయండి సార్. మూడో బాక్స్‌లోకి వెళ్ళిపోదామండి. మీరు కానిచ్చేయండి. మీరు ప్రాక్టీస్ చేశారు డెమోసు. మీ ప్రెజెంటేషన్ బాగా చెప్తున్నారు. మొన్న నేను చూసాను. నాకు వీడియో కూడా పంపించారు కదా! కొన్ని విషయాలు డిలీట్ చేశాను. సార్ బయట కంపెనీలో జూమ్ జరుగుతుందండి. నా ఫ్రెండ్ పంపించాడు. అందులో మనం పార్టిసిపేట్ చేసి కొత్త విషయాలు నేర్చుకుందాం సార్. అవసరం లేదండి. చెత్త డిలీట్ చేసి పడండి ఆ మెసేజ్‌ని. సో, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే మీరు టు డూ లిస్ట్ రాసుకోవాలి. దీన్ని ప్రయారిటైజ్ అంటారండి. ఇప్పుడు నేనేమైతే బాక్స్ చెప్పానో, సో ప్రయారిటైజేషన్ ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించిన బాక్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ అండి, వర్క్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. మీకు గంపా నాగేశ్వరరావు గారిని తెలుసుంటుందండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అని ఉంది ఆయనకి. అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ హెల్త్ అండి. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్‌కి ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ వెల్త్‌కి ఇవ్వండి. ఫస్ట్ హెల్త్‌కి ఇవ్వండి. సెకండ్ వెల్త్‌కి ఇవ్వండి. థర్డ్ ఫ్యామిలీకి ఇవ్వండి. 3 ఇంపార్టెంట్. లాస్ట్ సొసైటీకి ఇవ్వండి. ఈ 4 పిల్లర్స్ లేకుండా మీరు జీవితంలో ఒక పై స్థాయికి వెళ్ళలేరు. బికాజ్ పునాది బాగోలేదు. హెల్త్ బాగుండాలండి, వెల్త్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. తర్వాత వచ్చేసరికండి సొసైటీ బాగుండాలి. అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటునండి ఇంకో 2 స్లైడ్స్ ఉన్నాయి. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్. కొంతమంది సూపర్ స్టార్ అవ్వాలి. సూపర్ స్టార్ అవ్వాలి. రిచ్ గా ఉంటది. అన్నయ్యకి బిఎండబ్ల్యూ ఉంది కదా, పట్టుకొచ్చి ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కదా పర్సనల్ లైఫ్ లో కూడా. దాంతో పాటునండి మీ ఎక్స్‌పెన్సెస్ అండి ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. మీకు వచ్చే కమిషన్ ఎలా వస్తుంది? నేను చేసే వర్క్ కమిషన్ ఎలా రావాలి? నాకు వచ్చే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఎలా రావాలి? సో నాకొచ్చే ఈ ఫండ్స్ ఎలా రావాలి? ఇవన్నీ కూడా ముందు మీరు ఇంట్రడక్షన్ లోనే చెప్పానండి నేను. మీకు దాని గురించి కంప్లీట్ అవేర్‌నెస్ ఉండాలండి. ఒక కంపెనీలోకి వెళ్తున్నామంటే నాకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది? దానికి తగ్గట్టు పని చేస్తాను. లేదండి మనకు 15,000 ఇస్తూ ఉంటేనండి 1,50,000 చేసే వర్క్ చేయం కదా! సో 1,50,000 తగ్గ వర్క్ ఇందులో చేయాలి. క్లారిటీ ఉంటే. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు తెలియాలండి. సో బడ్జెట్ విషయంలో చాలా మీరు కాలిక్యులేటెడ్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్ డియర్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో పెట్టుబడి ఎవరికన్నా తెలుసా? ఏం పెట్టాలి? క్యారెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి డియర్ ఫ్రెండ్స్. మన వ్యక్తిత్వాన్ని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలండి. ఎందుకంటే మీరు టైం పెట్టొచ్చు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టొచ్చండి. డబ్బులు కూడా పెట్టొచ్చు. ఎఫర్ట్ పెట్టొచ్చు. ఏం పెట్టినా సరే మీరు నచ్చితే మీరేం చెప్పినా వింటారు. మీరు నచ్చకపోతే మీరేం చెప్పినా వినరు. మన యాటిట్యూడ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. మనం నిలబడే స్టాండర్డ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనల్ గా ఎథిక్స్ ఇంపార్టెంట్ అండి. దాన్ని ప్రాక్టీస్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్. బీ హానెస్ట్ అండి. ట్రాన్స్‌పరెంట్ గా ఉండడం. సో ఏదైతే మనం వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నామో దాని గురించి నిలబడడం అంటే దానికి మనం ఒక బ్రాండ్ అయిపోవడం. కొంచెం నేను దీన్ని జూమ్ చేసి చూపిస్తాను డియర్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు చాలా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయండి. మంచి కమ్యూనికేషన్. ఫోన్ చేసిన వెంటనే మాట్లాడండి. కుదరకపోతే కాసేపు పోయాకన్నా కాల్ చేయండి. హానెస్టీగా ఉండండి. దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మర్చిపోవద్దు. రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. కనీసం వారంలో ఒక్కసారైనా ఎంత బిజీగా ఉన్నా సరే మాట్లాడండి. లేదంటే జస్ట్ చాట్ అండ్ సేవ్ డియర్ ఫ్రెండ్స్. ఒక్క మెసేజ్ హాయ్ డియర్ అని పెడితే చాలండి. ఎంత బిజీలో కూడా మాకు ఎంఎస్ఆర్ గారు ఒక అద్భుతమైన మెసేజ్ పెడతాడండి ఆయన. ఓహో! అందుకే కాబోలు మహానుభావులు అలాగే ఉంటారు. హాయ్ డియర్ హౌ ఆర్ యూ అంటాడండి ఆయన. ఎక్కడ మనిషి నన్ను డియర్ అంటున్నాడేంటి, ఇక చాలండి. ఇంకా డియర్ అనేది అలానే 2 రోజులకోసారి చూసుకుంటూ ఉంటానండి. చాలు డియర్ ఫ్రెండ్స్. ఒక మంచి మాట చాలండి. ఒక మంచి పలకరింపు చాలండి. సో ట్రస్ట్ అండి. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సిందే. బికాజ్ మన కేసీపీ డియర్ ఫ్రెండ్స్ గోల్డ్‌లు, రూబీలు, చైర్మన్‌లు, అంబాసిడర్‌లు కాదండి. అండ్ ఫైనల్ కంక్లూజన్ డియర్ ఫ్రెండ్స్. మనం ఏం మాట్లాడుకున్నాం? నో యువర్ ప్రొడక్ట్. నీ ప్రొడక్ట్ గురించి, నీ కాన్సెప్ట్ గురించి, దాని గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. యుద్ధం చేయడానికి వెళ్తున్నామండి. ప్రాక్టీస్ చేయకుండా పర్ఫార్మెన్స్ చేయలేమండి. తెలియకుండా అక్కడికెళ్ళి ఆళ్ళిద్దరూ కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను ఈడికి కత్తి లాక్కుని ఒక్కసారి ఒక నిమిషమే అని చెప్పి ఈడిని యుద్ధం చేస్తాను. చిరాకుగా ఉంటదండి అది. అంటే మన కిట్ మన దగ్గరే ఉంది. దాంతో పాటు మంచి రిలేషన్ అండి. బిల్డ్ రిలేషన్‌షిప్ అండి. దాంతో పాటు మీకు డెవలప్ స్ట్రాంగ్ సేల్స్ స్ట్రాటజీస్ అండి. అప్లైన్‌లో చేయి పట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. ఇదన్నీ నేర్పించేస్తారు.
దాంతో పాటునండి మీ కస్టమర్ సర్వీస్ మీరు ఎప్పుడు అందుబాటులో ఉండాలండి. కస్టమర్‌ని కన్విన్స్ చేయొద్దని చెప్పానండి. సాటిస్ఫై చేయమని చెప్పాను. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలండి. అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే మార్కెట్‌లో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో పార్టిసిపేట్ చేయండి. ఆపర్చునిటీ ఎవరైనా ఇస్తే తీసుకోండి. దాంతో పాటు బుక్స్ చదవాలి. కంపెనీకి సంబంధించిన లిటరేచర్ అద్భుతంగా ఉందండి. వీడియోస్ ఉన్నాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది. ప్రమోషన్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే మీకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లేదు. నేర్చుకోవచ్చండి. నేర్చుకుంటేనే అప్‌గ్రేడ్ అవుతుంది. దాంతో పాటు మోటివేషన్ అండ్ పర్సిస్టెన్సీ అండి. మనల్ని ఎవరు మోటివేట్ చేయరు డియర్ ఫ్రెండ్స్. నిన్న కూడా చెప్పాను. కోడిగుడ్డుని బయట నుంచి కొడితే లైఫ్ పోతుందండి. లోపల నుంచి బ్రేక్ అయితేనే కొత్త జీవితం వస్తుంది. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరు చేయరు. ఒకవేళ చేసినా మీకు నచ్చదు. కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలంటే మీ పిల్లలు, మీ భార్య ఫోటో పైన పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా కావాల్సిన మోటివేషన్ వస్తది. ఇంకేం అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్. అంటే కొంతమంది సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పంతం, పగ, కసిలోంచి కూడా కొంతమంది సక్సెస్ అవుతారండి. నేను ఎనక పడిపోయాను ఏంటి అని ఒక అద్భుతమైన మైండ్ సెట్‌కి అంతకన్నా ప్రాపర్ వాటర్ అవసరం లేదండి. సీడింగ్ అద్భుతంగా అవ్వడానికి, పెరగడానికి. కసి, పగ, పట్టుదల అని చాలా బావుంటాయి వర్డ్స్ అండి. ఇంకా ఎప్పుడో ఫీల్ లోపల బర్న్ అవుతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఆ మంట ఆగకూడదు. అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియాలండి. పక్కనోడు ఏం చేస్తున్నాడో తెలియకుండానే. మనం దాన్ని అప్‌గ్రేడ్ అవ్వకుండా క్యాజువల్‌గా చేసామంటే గనకండి యావరేజ్‌గా మిగులుతాం. మీకు తెలుసు యావరేజ్‌గా చదువుకుంటే మార్కులు తక్కువొస్తాయి. మీకు తెలుసు యావరేజ్‌గా మనకి వర్క్ చేస్తే ప్రమోషన్‌లు రావు. ఇన్సెంటివ్స్, ఇన్‌కమ్స్, జీతాలు పెరగవండి. యావరేజ్‌గా ఆడితే సినిమాయే చూడండి ఫ్రెండ్స్. యావరేజ్‌గా ఆడితే సినిమాలు చూడమండి. పవన్ కళ్యాణ్ గారిదైనా, చిరంజీవి గారిదైనా, లేక మహేష్ బాబు గారిదైనా. మరి యావరేజ్‌గా వర్క్ చేస్తే కేసీపీ ఎలా అవుతామండి? యావరేజ్‌గా ఆడడానికి కారణం 24 ఫ్రేమ్స్ సరిగ్గా లేకే కదా! ఆ 24 ఫ్రేమ్స్ సరిగ్గా ఉండుంటే అద్భుతంగా ఉండేది కదా! మరి మనకు కూడానండి కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్, ఆ ఫ్రేమ్స్ కరెక్ట్‌గా మనం నేర్చుకోగలిగితేనే పండించగలమండి. మన లైఫ్‌లో అద్భుతంగా ఎదగగలగలం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? ఉన్న టైమ్‌ని యుటిలైజ్ చేసుకుంటే. సో, నైన్త్ పాయింట్ అండి టైమ్. టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ కాదండి. టైమ్ యుటిలైజ్ చేసుకోవాలి. టైమ్ యుటిలైజేషన్ అండి. టైమ్ యుటిలైజేషన్. సో, ధనం మూలం ఇదం జగత్తండి. ఎక్కడ ఎంత పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు? ఎక్కడ మనం అన్నెసెసరీగా పెట్టి మళ్ళీ చేతులు కాల్చుకోవాలి? ఇవన్నీ తెలిసుండాలండి. రూ. 5,000 బిజినెస్‌కి 5,00,00,000 పెట్టుబడి అవసరం లేదండి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ లాస్ట్ అండి. ఇవన్నీ ఒక ఎత్తైతే, మనం ఒక్కళ్ళమే ఒక ఎత్తండి. ప్రొడక్ట్ బాగోకపోయినా మీరు చెప్తే తీసుకుంటారు. ఇన్‌కమ్ రాకపోయినా మీరు చెప్తే తీసుకుంటారు. మీరు చెప్తే ఏమన్నా చేస్తారండి. ఆ ఏమన్నా చేసేంత క్వాలిటీస్ మనలో ఏమున్నాయి? సో, కేవలం అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం భగవంతుడిచ్చాడు సార్. ఉయ్యాల్లో ఉన్న వ్యక్తులు ఉయ్యాల్లో పడుకోవట్లేదండి. ఎదుగుతున్నామండి. ఇక్కడ కూడా అంతే డియర్ ఫ్రెండ్స్. ఒక ఏజొచ్చిన తర్వాత ఫిజికల్‌గా ఆగిపోతాం గానండి మెంటల్‌గా ఎదగొచ్చండి. ఇప్పుడు వరకు మీకు ఇలాంటి ఆలోచన ఇవే తెలియకపోతే ఒక్క 5 నిమిషాలు మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. ఎథిక్స్ ఈస్ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్‌గా నేను ఒక వర్డ్ అడిగానండి మిమ్మల్ని. గుర్తుంది ఇదేనా? గుర్తుందా? కేజీఎఫ్. సినిమా చూసారా మీరు? చూస్తే ఎస్ అని టైప్ చేయండి. అల్లరి చేసి చెప్పారు నాకు మీరు చూసారు. కేజీఎఫ్. బావుంది కదండీ సినిమా ఇది. నేనో సినిమా చూపిస్తానండి. ఏజీఎఫ్. నేనో సినిమా చూపిస్తాను డియర్ ఫ్రెండ్స్. చాలా బావుంటదండి. దానికి ప్రశాంత్ కిషోరా? సమ్ ఎవరో ఉన్నారు కదండీ డైరెక్టర్. ఆయనైతే దీనికి నేనే డైరెక్టర్‌నండి. ఏజీఎఫ్. ఏజీఎఫ్. కేజీఎఫ్ ఆల్రెడీ చూసేసామండి. ఏజీఎఫ్. చూద్దామండి. ఏజీఎఫ్ ఒక్క నిమిషం అండి. కేజీఎఫ్‌లో మనకి విలన్ ఎవరండి? విలన్ పేరు ఒకసారి టైప్ చేస్తారా? ఆల్‌మోస్ట్ ఆ సెషన్ అయిపోయింది. లాస్ట్ 2 స్లైడ్స్. ఏజీఎఫ్. కేజీఎఫ్‌లో విలన్ పేరు ఎవరికన్నా తెలుసా? అంటే క్యారెక్టర్ పేరు చెప్తే చాలండి. ఆర్టిస్ట్ పేరొద్దు. గరుడ. మీరు మరీ పర్ఫెక్షన్ అన్నయ్య గారు మీరు. క్యారెక్టర్ పేరొద్దు. యాహ్! గరుడ అనే క్యారెక్టర్ అందులో విలన్ అండి. సో, నేను ఏజీఎఫ్ అనే స్టోరీలో కూడా ఏజీఎఫ్ ప్లీజ్ అండి. ఏజీఎఫ్ అంటే అందులో హీరో విలన్ గరుడ అండి. నేను కేజీఎఫ్‌ని ఏజీఎఫ్ చేశానండి. గరుడ క్యారెక్టర్‌ని తీసుకొని ఒక మంచి స్టోరీ చెప్పాలని ఫిక్స్ అయిపోయాను. రేపొద్దున మీరు ఎక్కడైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు పలానా వ్యక్తి ప్రెజెంటేషన్ అంటే కనీసం ఒక 20, 30 మంది యాడ్ అవ్వాలండి రెగ్యులర్ మీటింగ్. ఇందులో ఏ ఇన్ ది సెన్స్ యాటిట్యూడ్ అండి. జీ ఇన్ ది సెన్స్ గోల్. ఎఫ్ ఇన్ ది సెన్స్ ఫోకస్. అంటే యాటిట్యూడ్ అండి. మా అప్లైనరు ఐడీ యేసాడురా మానేసాడు.
ఇప్పుడు మొన్న 6 నెలలు అయిపోద్ది, అందుకే నేను మానేశాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంటండి. మొదటి కొడుకు ఆ తండ్రి దొంగతనాలు చేస్తూ కుటుంబాన్ని రన్ చేస్తూ ఉన్నాడండి, దొంగ ఆయన. ఎప్పుడు చూసినా జైలుకి వెళ్తూ ఉంటాడండి. ఒక 20 ఏళ్ళు పోయిన తర్వాత మొదటి కొడుకు అంటే 2 కొడుకులో ఫస్ట్ పెద్ద అబ్బాయి వాడు దొంగ అయ్యాడండి. "ఒరేయ్! ఎందుకురా దొంగ అయ్యావు నువ్వు" అంటే, "మా నాన్న దొంగే కదండీ! నేను దొంగ అవ్వకుండా ఎలా ఉంటాను సార్? నేను దొంగే అవుతానండి." ఓకే. చిన్న కొడుకు ఎస్ఐ అయ్యాడంటండి. ఎస్ఐ. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఛీ! సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి. ఎస్ఐ అయ్యారాయన. "బాబు నువ్వు మీ నాన్నగారు దొంగ కదా! నువ్వు ఎస్ఐ ఎందుకయ్యావు?" "మా నాన్నగారు దొంగ కాబట్టే, మా నాన్నగారిలాగా ఉండకూడదు అని నేను ఎస్ఐ అయ్యానండి." నాకు చాలా గౌరవంగా ఉంది సార్. అంటే చూడండి ఫ్రెండ్స్, మీ టీమ్‌లో కూడా ఒకే టైప్ ఆఫ్ సందర్భాలు, సిట్యుయేషన్‌లు మీకు కనిపిస్తూ ఉంటాయండి. మనం ఈ దొంగను చూసి దొంగైన కొడుకులాగా ఉందామా? ఈ దొంగను చూసి పోలీస్ అయిన కొడుకులాగా ఉందామా? మీ దాంట్లో మీకు ఐడీ ఇచ్చిన వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చండి. ఆయనకున్న అవసరాలు, బిజీ షెడ్యూల్ దృష్ట్యా, వేరేలా కాదు. ఆయనే మానేసాడు నాకు ఐడీ ఇచ్చినోడు. నేను నీకు ఇచ్చినోడిని మానేస్తే తప్పా అనుకుంటే మొదటి పర్సన్‌లా ఉంటాను. ఆయన మానేసాడు ఓకే. ఆయన ఆగిపోయాడు. ఆయన సరిగ్గా చెప్పట్లేదు. ఆయనకేదో ఇబ్బందుంది. ఉండుండొచ్చు గాక. మనకు తక్కువ పరిచయం గదండీ. అన్నదమ్ముల విషయాలు తెలియట్లేదు. కాబట్టి సెకండ్ కొడుకులాగా ఉందామా? ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవాలి. యాటిట్యూడ్ అండి. అలాగే గోల్ డియర్ ఫ్రెండ్స్. వితౌట్ గోల్ ఏమీ చేయలేమండి. ఏమి చేయాలో తెలియకుండా, ఏది కావాలో తెలియకుండా మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోలేం. కాబట్టి మీరు కేసీపీ అవ్వాలి అంటే గనక కేసీపీకుండే యాటిట్యూడ్ మీకుందా? లేదండి నేను చైర్మన్ అవుదాం అనుకుంటున్నానండి. చైర్మన్‌కి ఉండాల్సిన అర్హత మీకుందా? ఇక్కడి నుంచి నేను కాకినాడ నుంచి హైదరాబాద్ ఎళ్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర రూ. 300 మాత్రమే నా అకౌంట్‌లోని, జేబులోనే ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. నేను హైదరాబాద్ ఎళ్ళగలనా? లేనండి. నా దగ్గర అకౌంట్‌లోని 1,00,000 కంటే అబోవ్ ఉందండి. కనీసం ఒక 50,000 ఉన్నాయనుకుందాం డియర్ ఫ్రెండ్స్. నేను హైదరాబాద్ ఎళ్ళగలనా అండి? పర్ఫెక్ట్‌గా ఎళ్ళనండి. ఇన్ టైమ్‌కి ఎళ్ళగలను. కుదిరితే ఇంకా ఎదరకు కూడా ఎళ్ళగలనండి. నా దగ్గర డబ్బులున్నాయి. అలాగే మీ దగ్గర స్టఫ్ ఉంటే, ట్యాంక్‌లో నీళ్లుంటేనండి, ట్యాప్ తిప్పితే చాలు డియర్ ఫ్రెండ్స్ వాటర్ వస్తుందండి. కానీ ఎంతవరకు? ఉన్నంత వరకు. నీళ్లయిపోతే రాదు. దీన్ని మోటివేషన్ అంటారండి. మనం మోటివేషన్ చేసే వ్యక్తులం కాదు డియర్ ఫ్రెండ్స్. వి ఆర్ ట్రైనర్స్. చాలా మంది ప్రొడక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తామండి. సో, కాన్సెప్ట్ ట్రైనింగ్ ఇవ్వాలండి మనం. కాబట్టి ఆ ట్యాంక్‌లో నీళ్లు ఈ దీన్నేమంటారు? పాత్ర ఉంటుంది గదండీ! ఆ పాత్రలాగా అండి పంచపక్ష ప్రాణాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ పాత్ర మీద అంటారు. ఆ పాత్రలా ఉండాలండి మనం. అందులోకి ఎప్పుడూ వస్తూనే అక్షయ పాత్ర. అక్షయ పాత్రలా ఉండాలంటే జ్ఞానం దగ్గర నుంచి, కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి అంటే క్లారిటీ అన్నీ మన దగ్గర ఉండాలి. అండ్ ఫైనల్‌గా గోడ మీద బాల్‌తో కొట్టండి సార్ అంటే ప్రతి వ్యక్తి కొడతాడండి. పెద్ద విచిత్రం ఏం కాదు. కానీ ఆ బాల్ ఎంతైతే ఉందో అంత సర్కిల్ గీసుకొని కొట్టండి సార్ అంటేనే ఫోకస్ చేస్తాడండి. అలాగే మీరేం చేయాలనుకుంటున్నారో టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు దాని గురించే ఫోకస్ చేయండి. ఇక పొద్దున్న 1100 బీవీ చేస్తానని ప్రామిస్ చేశాను నేను. ఆ 1100 బీవీ అవ్వకపోతే ఎలాగా? అని మీకు మైండ్‌లో క్యూ కార్డ్ లాగా చిన్న కార్డ్ జేబులో పెట్టుకొని విజిటింగ్ కార్డ్ సైజ్ ఎంత. అది చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. క్లారిటీ వస్తది. లేదనుకోండి, భార్య కన్నా ముందు టార్గెట్ ఇంపార్టెంట్ కాబట్టండి, లక్ష్యం ఇంపార్టెంట్ అండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువర్గం, స్నేహితులు, చుట్టాలు, దేవుడికైనా లక్ష్యం చాలా గొప్పది డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీ ఫోకస్సు రావడానికి ఏది అవసరమైతే అది పెట్టుకోండి. నేను ఆల్రెడీ యాటిట్యూడ్ గురించి చెప్పానండి. ఫోకస్ గురించి చెప్పాను. గోల్ గురించి చెప్పాను. ఏజీఎఫ్ కంప్లీట్ అయిపోయింది. విలన్ గురించి మాట్లాడుకుందాం. అందులో గరుడ అంటే గ్రద్దండి. మనం గ్రద్దలా ఎగరాలనుకునే వ్యక్తులుండి డియర్ ఫ్రెండ్స్. కరెక్ట్‌గా వినండి. గ్రద్దలా ఎగరాలనుకుంటే మన స్వభావం ఎగిరే స్వభావం అండి. సార్ మేము గ్రద్దలం కాదండి. మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు సార్. పెద్దగా చదువుకోలేదండి. నాలెడ్జ్ లేదండి. నైస్ అండి. కంగ్రాచ్యులేషన్స్. మీకు చాలా మంచి అవకాశం ఉందండి. మీరు కోడి పిల్లలు. కోడి పిల్లలు ఎగరలేవండి. నేను కోడి పిల్లనండి. నేను ఎగరలేను. కానీ ఎగరాలని ఉంది డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించాలని ఉంది. నన్ను చదివించలేదు మా వాళ్ళు. నేను చాలా చిన్న చదువు మధ్యలో ఆపేసాను అనుకుందాం. సో, విషయం ఏంటంటే నేను ఎగిరే స్వభావం కాదు. కానీ నాకు ఎగరాలని ఉందండి. చాలా మందిలాగా కార్‌లో తిరగాలి. నేను 4, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలని నాకు కోరిక ఉంది డియర్ ఫ్రెండ్స్. అప్పుడు నేనేం చేయాలండి? కోడి పిల్లలతో తిరగకూడదండి. ఎందుకంటే నాకులాంటి కోరికలు, నాకులాగా ఉన్న మైండ్ సెట్ పీపుల్ తక్కువుంటారు కాబట్టండి. యాస్ ఏ కోడిపిల్ల నేను, ఇంకో కోడిపిల్ల దగ్గర కూర్చుంటే, నేను ఎగరలేను కదా! నేను ఎగరాలనుకుంటున్నాను. మనం ఎగరలేము కదా! అని ప్రూవ్ చేస్తాడు డియర్ ఫ్రెండ్స్. ఎగిరే స్వభావం మనకు లేదు కదా! అని చెప్తుందండి. కాబట్టి నేను ఎగరలేను. ట్రై చేయను కాబట్టి. నేను గ్రద్ద పిల్లని డియర్ ఫ్రెండ్స్. ఎగిరే స్వభావం నాకుంది.
నేను ఆ గుంపులో కాకుండా వచ్చి కోడి పిల్లల గుంపులో పడ్డానండి. అవి ఎగరవు కాబట్టి కోడి పిల్లలు స్వతహాగా దాని నేచర్ ఎగిరే స్వభావం కాదు కాబట్టి, నేను ఎగిరే స్వభావం ఉన్న వ్యక్తినైనా మర్చిపోతానండి నాకున్న లక్షణాన్ని. కాబట్టి నా టీమ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. నా సర్కిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో నేను ప్రయాణం చేస్తున్నాను. అలా కాదండి. నేను గ్రద్దల గుంపులో ఉన్నాను. ఎగిరిపోతానండి మామూలుగానే. అదే కోడి పిల్లనయ్యుండి నేను గ్రద్దల గుంపులో కనుక పడితే, కోడి పిల్లనైన నేను గ్రద్దల గుంపులో కనుక పడితేనండి, అవన్నీ ఎగురుతున్నాయి కాబట్టి, నేను ఎగరగలను కదా! అని ఒక చిన్న ఆశతో పరిగెడతాను డియర్ ఫ్రెండ్స్. ఎగురుతాను. అయి వేల అడుగులు ఎళ్ళితే కనీసం నేను 30-40 అడుగులన్నా ఎగరగలను. నా స్వభావానికి విరుద్ధంగా. నా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వేరేలా ఉండుండొచ్చు. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను. సరైన వ్యక్తులతో ఉన్నాను. కాబట్టి మీరు కూడా డిసైడ్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఏ సర్కిల్‌తో మీరు తిరుగుతున్నారు? ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందండి. సరౌండింగ్ ఇంపాక్ట్ ఎప్పుడు మన మీద ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. అలా మిమ్మల్ని వెనక్కి లాగే నెగెటివ్ పీపుల్ ఉన్నారంటే నిర్మొహమాటంగా వాళ్ళని వదిలేసి పాజిటివ్‌గా వెళ్ళాలి. చిరంజీవి గారు కూడా అదే చెప్తారు. చెన్నైలో సమ్ ఎక్స్ అనే పాండీ బజార్ ఏదో చెప్తాడాయన. అక్కడ కొంతమంది "నువ్వు హీరో అవుతావా?" అన్నారండి. నేను వాళ్ళకి దూరంగా ఉన్నా. ఈరోజు అందరికీ అద్భుతమైన, ఆదర్శవంతమైన ఒక సక్సెస్‌ఫుల్ హీరోలా ఉన్నారండి. మన లైఫ్‌లో కూడా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళే కొంతమంది ఉంటారండి నెగెటివ్ పీపుల్. సో, మనందరికీ నమస్కారం పెట్టడం వచ్చు కదండీ! రెండోసారి పెడదామండి పోయేదేముంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ గరుడ యాటిట్యూడ్ మనలో ఉండాలండి. గ్రద్దలా ఎగరాలనుకుంటున్నామంటే కోడి పిల్లలతో తిరగొద్దు. సో, దిస్ ఈస్ మై మూవీ అండి 'ఏజీఎఫ్'. సో, థాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.